నామమునకు మహిమ కలుగును గాక. కదలదండి. కారణం ఏంటంటే ఆయన ఆనతి ఉండాలి. ఏదైనా ఆయన చిత్తము లేనిది నీ శరీరంలో దేని మీద కూడా అపవాదికి హక్కు లేదు. యోబు విషయంలో అంటాడు, యోబును చూసితివా, నిష్కారణముగా అతనిని ఈ విధముగా హింసించుటకు నన్ను ప్రేరేపించేవే సాతానా అంటాడు. నిష్కారణముగా ఊరుకుండేవాడిని నన్ను ప్రేమ కలిగినటువంటి యోబును ఇలాగ చేయుటకు నన్ను ప్రేరేపించావు నిష్కారణంగా. ఇప్పటికైనా నా కుమారుడు యథార్థతను వదలలేదు. అప్పుడు అపవాది ఏమంటాడు చెప్పండి చూద్దాం. ఎవరికైనా జ్ఞాపకం వచ్చే ఊరుకోండు ప్రభువా, ఇంతవరకు ఏం చేసినా వాళ్ళనే నువ్వు ఏం చేసినావంటే ఆయన ఇంటికి చుట్టూరు కంచె వేసినావు. ఆ కంచె ఒక దాడి ఇచ్చి అప్పుడు యోబు నిన్నేమంటాడో చూడనింది. అంటే దేవుని కాపుదల ఉంది కాబట్టి యోబు నిన్నేమనలేదు. ఆ కాపుదలది కంచెది, రక్షణ కంచెది, యోబు నిన్నేమంటాడో చూసుకొనింది. చాలా నొచ్చుకుని ఉన్నాడు. అప్పటికే అన్నాడు నిష్కారణంగాని, పో అతని ప్రాణాన్ని ముట్టకు, ఏం చేసుకుంటావో చేసుకోమన్నాడు. యోబును ఎన్ని చేయాలనో చేసింది, కానీ దేవుడు కంచె తీసేసిన ప్రాణం మీద అధికారం లేదు కాబట్టి ఎక్కడ కూడా యోబు ఏమన్నా చేశాడండి? దూషించాడా? ఏమైనా మాటలు మాట్లాడాలా? ఏం మాట్లాడు? ఏమన్నాడు? నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట అన్నాడండి యోబు. యెహోవా ఇచ్చెను తీసుకుని, ఆయన నామమునకే. మనమంటామా దేవుడు మాకే చేసినాడు. దేవునికి కొద్దిగా కనికరం లేదంట. ఎవరికి లేదంట? దేవునికి. ఆయన కనికరం ఉంది కాబట్టి ఇంకా నువ్వు బ్రతికినవు. ఎవరికి కనికరం లేదంట? నీకు కనికరం లేక నీ ఇరుగు పొరుగు వారిని, నీ బంధువులను, నీ రక్త సంబంధులను హింసపరుస్తూ నువ్వు ఉన్నావు. మళ్ళీ దేవునికి కనికరం లేదంట. ఆయన పేరే కరుణా సంపన్నుడు. కనికరము లేనివాడు మాత్రము కాదు, కరుణించేటువంటి వాడు, ఆ కల్వరి శిలువలో ప్రాణమిచ్చినటువంటి వాడు. కరుణ అనే ఆ పదానికి మారు పేరు యేసుక్రీస్తు ప్రభుల వారండి. అందుకే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, భయపడకు. ఒకటే మాట అంటున్నాడు, యాకోబు నువ్వెందుకయ్యా భయపడేది? నీ తండ్రి దేవుడను నేను, అబ్రహాము దేవుడను నేను, నువ్వు భయపడమాక. ఇదే మాటను అంటాడండి అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 13:5 వచనములో ఇదే మాటను ఆయన పలుకునే రీతి ఎలాగ ఉన్నదంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ముందేమన్నాడు? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అన్నాడు. అదే కదా అనింది యెహోషువ 1:6. ఇప్పుడేమంటాడు? నిన్ను ఏమాత్రమును. ఇంకా ఏమైనా డౌట్ ఉందా నీకు? ఆ మాటకు అర్థం ఏమని? ఇంకా ఏమైనా నీకు క్లారిటీ లేదా అంటున్నాడు దేవుడు. క్లారిటీ ఏమైనా లేదేమో చెప్పు. నిన్ను ఏమాత్రమును విడవను, ఏమాత్రమును ఎడబాయను. ఎవరో చెప్పిన మాటలు నీవు నమ్మబాక. నేను మాట ఇచ్చి తప్పని దేవుడను, మాట మీద నిలబడేటువంటి దేవుడను, నిన్ను నా ప్రేమతో పుట్టించుకున్నటువంటి దేవుడను, ఏమాత్రమును విడవను. లోకమంతా ఏకమై నీకు అనేక ఆపదలు కలిగించినా కూడా నిన్ను విడవనని ఏ విధముగా చెప్పానో, ఏమాత్రమును విడవనని యాకోబుతో పలికిన దేవుడు ఒంటరి జీవితంలో కష్టాలు అనుభవిస్తూ ఒకవేళ నాకెవరు లేరని ఆలోచిస్తున్నావేమో, ఈ రాత్రికాల సమయమందు నీతో కూడా నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఏమాత్రమును ఎడబాయను నేనే చెప్పాను కదా. ఇంత మాట ధైర్యంగా ఎవరు ఉండాలండి? ఒకవేళ ఎవరన్నా ఎప్పుడైనా మనకు ధైర్యం ఇచ్చి ఒక మాట చెప్పినాడు అనుకో, అది కొద్ది రోజుల తర్వాత ఏమన్నా ఆ పొద్దు నువ్వే కదా చెప్పిందంటే ఏమంటాడు చెప్పండి చూద్దాం. ఏమంటాడు చెప్పండి? నువ్వే కాదన్నా ఆ పొద్దు 10 మందిలో మాట చెప్పినామంటే ఏమంటాడు? ఆ పొద్దు అంటే చెప్పినా, ఏ పొద్దు? ఆ పొద్దు అక్కడ పొడుచాది, ఇక్కడ కుంకుతుంది. ఆ రోజు అంటే చెప్పినా
ఎందుకు అందరు ఉన్నారు కాబట్టి చెప్పిన. ఈరోజు నాకేం సంబంధం? ఈరోజు ప్రారంభంలో పలికిన మాట చివరిలో మనుషులలో ఉండదండి. అందుకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం 22-24 వచనాలు చదివితే అక్కడ కూడా దేవుడు చెప్తాడు, తండ్రి యందు నేను నా యందు తండ్రి కలిసి ఉన్నాము, అలాగనే మీరు నేను కూడా కలిసి ఉన్నాము. మరి నేను వేరు కాదు, మీరు వేరు కాదు. ఎప్పుడు నేను మీతో ఉంటాను, మీతో కలిసి నేను ఉంటాను. మరి నేను ఉండంగా మీకు భయం ఎందుకు? నా తోడు మీకుండగా భయం ఎందుకు? ఎందుకు భయం? ఇశ్రాయేలు ప్రజలు దైవ సన్నిధానము లేకుండా ఉంటే రాత్రి అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా దేవుడు నడుస్తుంటే వారు నడుచుకుంటూ వెళ్ళారు. ఈ దినము కూడా నీ భయములో, నీ ఆపదలో, నీ కష్టములో నిన్ను వెన్నంటి ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో అదే రీతిగా నీకు తోడుగా ఉండి ధైర్యమును ఇచ్చి బలపరుస్తూ భయాన్ని నుండి నీకు విడుదల కలిగిస్తూ 91వ దావీదు కీర్తనలు అంటాడు, నీ మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడని విశ్రమించువాడు ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయనను తప్పించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నీ కుడి ప్రక్కన 1000 మంది పదిలను, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు. ఎందుకు? ఎందుకురా చెప్పండి? యుద్ధము, అంతే కదండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మన